హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఉండి నేను ఎక్కడికి వెళ్ళిపోయానే కదా మీ డౌట్. నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళా అనమాట. మాది వనికుంట. మీకు నర్సరావుపేట, వినుకొండ ఇటు పక్కన వెళ్ళు ఉంటే తెలుస్తుంది. వినుకొండ దగ్గరలో ఉన్న వనికుంట ఒక గ్రామం అనమాట. ఈపూరు దగ్గరలో ఉంటుంది. మేము మా ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ గుడి ప్రతిష్ఠ జరుగుతుంది. అందుకోసమే నేను మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. అక్కడ వెనక వెళ్ళగానే చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో వ్యూ అంతా కూడా. నేను ఎప్పుడు నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ముందుగా వెళ్ళేది ఇంటి చుట్టూరు వెళ్ళి ఏం చెట్లు మొలుస్తున్నాయి, ఇంటి వెనక ఎలా ఉంది అనేది ముందు చూస్తాను. మీరు కనుక చూస్తున్నట్లయితే మా ఇంటి తర్వాత ఇంకే ఇల్లులు ఉండవు, చాలా తక్కువ అనమాట. మా బజారే ఇంకా లాస్ట్. ఇంక చుట్టూరు అంతా కూడా పొలాలు, కొండలు ఇవే ఉంటాయి. మా నాయనమ్మ ఇక్కడ నిమ్మ చెట్టు, అలాగే జామ చెట్టు, కరివేపాకు ఇవన్నీ వేస్తూ ఉంటుంది. మాకు ఎక్కువగా కూరగాయల మొక్కలు లేదు అంటే ఆకుకూరల మొక్కలు వేయాలి అంటే ఇక్కడ కోతులు బీభత్సంగా ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతం అనమాట. మీరు వెనక చూస్తున్నట్లయితే ఇక్కడ అంతా కొండలు అవే ఉన్నాయి. ఆ కొండల పక్కన మనకు ఒక చెరువు అంటే ఒక కాలువ కూడా పారుతూ ఉంటుంది. ఇంకా ఈ కొండలు నీళ్లు ఉండటంతో ఇక్కడ ఎక్కువ కోతులు వస్తూ ఉంటాయి. అందుకే ఇవి పెద్దగా ఆకుకూరలు ఇవేమున్నా కానీ మొత్తం పీకేస్తాయి అనమాట. కొంచెం పెద్ద చెట్లు అయ్యి వాటి కాయలు వచ్చినా కానీ వాటన్నిటిని కోసేస్తూ ఉంటాయి. కోతుల గురించి మీ అందరికీ తెలిసినదే. ఇంకా వెనక ఇక్కడ చూస్తున్నట్లయితే నాయనమ్మ వాళ్ళు పొయ్యి పెట్టుకున్నారు. ఇక్కడేమో ఖాళీ స్థలము. ఈ చెట్లు ఇవన్నీ కొమ్మలు ఎక్కువ పెరిగిపోయినప్పుడు వాటన్నిటిని కొట్టేసి ఓ మూలన వేస్తూ ఉంటారు. అవి ఎండకి బాగా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి. పుల్లలు, కొమ్మలు అట్లా ఉంటాయి కదా, వాటితోనే ఇట్లాగా వీళ్ళు నీళ్లు కాగపెట్టుకోవడానికి లేదు అంటే మేము వెళ్ళినప్పుడు ఏదన్నా వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటి వెనక ఇంతకు ముందు ఎక్కువ కూడా గేదెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చేయలేకపోతున్నారు గేదెలకి. ఆ స్థలం అంతా కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయి ఇట్లా చెట్లు అవన్నీ వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే గేదెలు ఏమీ లేవు కాబట్టి వెనకంతా కూడా ఖాళీ స్థలమే. ముందుకు వెళ్ళటానికి ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు. ఇంటి రెండు పక్కల కూడా ఇట్లాగా చిన్న సందు ఉంటుంది, ఇటు నుంచి కూడా రావచ్చు. అటు పక్కన మీకు ఇంకో సందు కనిపిస్తూ ఉంటుంది. అటు నుంచి మధ్యలో నుంచి అంటే ఇంట్లో నుంచి ఇటు పక్క నుంచి 3 పక్కల నుంచి ఇంటి వెనక నుంచి ముందు నుంచి వెనక్కి వెళ్ళొచ్చు. మాదంతా కూడా ఇక్కడంతా మా ఇల్లు మొత్తం పెంకుటిల్లే అనమాట. పెంకుటిల్లు ఇటు సైడ్ ఏమి కూడా మట్టి అంటే ఇసుక లేదంటే సిమెంట్ వేసి కట్టించిన ఇల్లు కాదు, అంతా కూడా మట్టి ఇల్లు అనమాట. పైనుంచి మీకు చూస్తున్నట్లయితే కనిపిస్తూనే ఉంటుంది మొత్తం మట్టి ఇల్లు. అందుకే ఇది ఇన్నాళ్ళైనా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇంతవరకు రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మేము ఎప్పుడు ఊరు వచ్చినా కానీ ఇళ్ళ మట్టి పూలు వస్తే ఇక్కడ ఫ్రెష్ గా తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా ఊర్లో వాళ్ళు లేదు అంటే వాళ్ళ ఇంటి సొంత చెట్టుకి పెరిగిన మల్లె పూలని తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా, చాలా ఫ్రెష్ గా చాలా తక్కువ రేట్ కి వస్తూ ఉంటాయి అనమాట. మా అబ్బాయి ఎప్పుడు ఊరెళ్ళినా కానీ మా తాతను అస్సలు వదిలిపెట్టడండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే తాత మనవాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. ఈ లోపైతే నేను గుడి ప్రతిష్ఠ అని చెప్పాను కదా, ఏదైతే దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారో ఆ దేవుడి విగ్రహాన్ని ఊరంతా తిప్పుతూ ఉంటారు. మేము వచ్చింది ఆంజనేయ స్వామి ప్రతిష్ఠకు అనమాట. ఇది ఒక గుడి కాదు, మా ఊరి బజార్లో ఫస్ట్ లో కడుతూ ఉన్నారనమాట. ఒక చిన్న ఆర్చ్ లాగా కట్టి ఆర్చ్ లో మనకి దేవుడిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇక్కడ మాకు మెయిన్ గుడి, మెయిన్ ఊరు కాబట్టి మేము వెళ్ళటం అనేది కంపల్సరీ. అలాగే మేము ఎంత ఇంపార్టెంటో ఊర్లో ఉన్న ప్రతి ఇంటి ఆడపిల్ల వచ్చి ఇక్కడ సంబరాలు చేయడం అనేది చాలా చాలా హ్యాపీ థింగ్. చూసారా ఊర్లో ఎంత మంది ఉన్నారో. మేము కూడా చక్కగా దేవుడికి వారపోసి మేము దండం పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం, అదే అనమాట మనకి ప్రతిష్ఠించేది. ఊర్లో వాళ్ళు ఎవ్వరు కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకోవట్లేదు అనేసి నేను మా నాన్నగారిని తీయమంటే నాన్న అందరినీ కవర్ చేస్తూ చక్కగా వీడియో అదంతా కూడా తీస్తున్నారు. ఎందుకో మరి వీళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట వీడియోస్ ఫొటోస్ తీయటం. ఒకవేళ నేను తీస్తున్నాను అనుకోండి అందరు నా వంకే చూస్తారు, నేను కొంచెం సిగ్గుపడుతూ ఉంటాను. కాబట్టి నాన్నని తీయమంటే నాన్న మంచిగా వీడియో మొత్తం కూడా కవర్ అయ్యేలాగా తీశారు. ఇలాంటివి వీడియోస్ తీసి గుర్తుగా ఉంచుకుంటేనే మనకి పెద్దయిన తర్వాత మా ఊరు ఇలా ఉంది, జనాలు ఇలా ఉన్నారని గుర్తుంటుంది. లేదు అంటే మన మైండ్ చాలా చీప్ అనమాట. మనం చూస్తున్నవన్నీ మర్చిపోతాము. ఓన్లీ కొన్ని థింగ్స్ మాత్రమే మనం గుర్తుంచుకోగలము. జరిగింది, గుడి ప్రతిష్ఠ జరిగింది అనే గుర్తుంటుంది కానీ ఇలా జరిగింది, ఇదిగోండి ఇంతమంది జనం వచ్చారు, విగ్రహం ఇట్లా ఊర్లో వచ్చింది, ఇలాంటివన్నీ మన కళ్ళకి గుర్తుండవు అనమాట. అందుకే ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ థింగ్స్ అన్నిటిని కూడా నేను మంచిగా వీడియోస్ తీసి వాటిని దాచుకుంటూ ఉంటాను. వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు కనుక నచ్చితే వీడియో చూసిన తర్వాత పూర్తిగా మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీ ఊర్లో
ఇలాంటి సంబరాలు జరుగుతూ ఉంటాయా? మీరు మీ పల్లెటూర్లకి వెళ్తూ ఉంటారా లేదా కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఆంజనేయ స్వామిని చాలా నమ్ముతారండి. మా ఊరి పక్కన ఉన్న ఈపూరు మండలంలో ఉన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ళు కూడా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. అందుకే మా అందరికి ఈపూరు తిరునాళ్ళలో జరిగే ఆంజనేయ స్వామి ఎంత నమ్మకమో, అలాగే ఇప్పుడు మేము గుడి ప్రతిష్ఠ చేస్తున్న ఆంజనేయ స్వామికి కూడా అంతే నమ్మకంతో మేము ఊరంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఇట్లా అయితే అందరు నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ వీడియోలో చూస్తున్న సగం మంది ఈ ఊర్లో వాళ్ళండి. మిగతా వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి ఊర్లో ఈ సంబరాల కోసం వచ్చిన వాళ్ళే. బయట నుంచి అంటే ఇక్కడ పుట్టి పెరిగి బయట ఊర్లో సెటిల్ అవ్వటానికి వెళ్ళిన జనాలే. చూసారా ఇక్కడ పిల్లలు ఎంత మంచిగా ఈ ట్రాక్టర్లు వెనకాల కూర్చొని వెళ్తున్నారో. అలాగే మా నాన్న, బాబాయ్, తాత వీళ్ళందరూ కూడా ఇంతసేపు ఇదే ఊర్లో అంతా కూడా మనకి ఈ ట్రాక్టర్ లో దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, వీళ్ళందరూ చుట్టూరు వెళ్ళారనమాట. అంటే ఊరు మొత్తం కూడా తిరిగి వచ్చేంత వరకు అక్కడ వెనకాలే తిరుగుతూ ఉన్నారు. నేను వీడియోలో చెప్పాను కదా, తాత మనవాళ్ళు కలిసే ఉంటారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మా అబ్బాయి మా తాతను అస్సలు వదిలిపెట్టాడు, అలాగే మా తాత మా అబ్బాయిని అస్సలు వదిలిపెట్టారు అనమాట. ఇద్దరు కలిసే ఉంటారు. ఇదిగోండి పూలు అతను కూడా ఎంతో పరిచయం ఉన్నట్లుగా ఎంత బాగా మాట్లాడతారో. మాకు అంత పరిచయం లేదు, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాం కాబట్టి. కానీ అతను మాత్రం ఎంతో పలకరింపుతో ఎంతో మంచిగా పలకరిస్తూ ఉంటారు. మా ఇంటి వెనకాల నిమ్మ చెట్టు ఉందన్నాను కదా, మా తాతను మా అబ్బాయి వెళ్ళి నిమ్మకాయలు కోసుకొచ్చి చూసారా బ్యాగ్ లో ఎట్లా దాచేస్తున్నాడు. ఇంక నేను వచ్చేసరికల్లా దాచిపెట్టేసి, మమ్మీ మనము నిమ్మకాయలు తీసుకున్నాము, నేను నిమ్మకాయలు కోసాను చూసావా అని కోసిన తర్వాత చూపిస్తున్నాడు అనమాట. ఇట్లా దాచిపెట్టాను మమ్మీ అనేసి. గుడి ప్రతిష్ఠ అన్నాను కదా, మా నానమ్మ అయితే మా అందరి కోసం చీరలు తీసుకుంది. వాటినే ఇక్కడ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉన్నాము. రేపు వీడియోలో హడావుడిగా నేను చూపించకపోయినా కుదురుతుందో లేదో అనేసి ఈ రోజే నేను ఇట్లా అయితే వీడియో చూపిస్తున్నా అనమాట. అలాగే నేను కూడా చూస్తాను కదా అన్నట్లుగా అన్నిటిని ఓపెన్ చేసి చూస్తున్నాను. చీరలన్నీ కూడా చాలా బాగున్నాయి, మా అందరికి చాలా నచ్చినాయి. నేను ఇక్కడ అన్ని ఓపెన్ చేసి ఎవరికి ఏది నానమ్మ అని అడిగి చూస్తూ ఉన్నా అనమాట. ఇవన్నీ కూడా మా అందరికి చాలా బాగున్నాయి. అన్ని బ్రైట్ డార్క్ కలర్స్ అవటంతో అందరికి మంచిగా సూట్ అవుతాయి అనమాట. పుట్టింటి వాళ్ళు గుప్పెడు బియ్యం ఇచ్చినా కానీ ఎంతో సంబరంతో తీసుకుంటూ ఉంటారంట ఆడపిల్లలు. అలాంటిది ఊర్లో ఇట్లా గుడి ప్రతిష్ఠ ఉంది రండి అని చెప్పి పసుపు కుంకంతో పాటు ఇట్లాగా చీర పెడితే ఇంకెంత ఆనందంగా తీసుకుంటాం చెప్పండి. ఆ కలర్ ఈ డిజైన్ అని కాకుండా పుట్టింటి వాళ్ళు ఏది పెట్టినా కానీ చాలా గొప్పగానే అనిపిస్తుంది. నా వాటికైతే నాకు అది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఎవరి ఏజ్ కి తగినట్లుగా వాళ్ళకి సెలెక్ట్ చేసి తీసుకున్నారనమాట. నాకైతే ఇట్లా పెద్దవాళ్ళు కట్టుకునే కాటన్ శారీస్ అసలు ఎంత నచ్చుతాయో. మనం కట్టుకునే ఫ్యాన్సీ శారీస్ కన్నా ఇవి కట్టుకుంటే డిగ్నిటీ ఇంకా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా పాతదైనా కానీ భలే ట్రెండీగా అనిపిస్తుంది. ఎప్పుడు కట్టుకున్నా కానీ అది ఓల్డ్ అవ్వదు, అంత ట్రెండీగా ఉంటుంది. అది పెద్దవాళ్ళ కోసం తీసుకున్నదే కానీ నాకు అది చాలా చాలా నచ్చింది అనమాట. ఇదిగోండి మళ్ళీ తాత మన వాళ్ళు బయట కూర్చొని ఏంటో ముచ్చట్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళి అలాగా వింటూ ఉన్నా అనమాట. నేను రాగానే వీళ్ళిద్దరు మాటలు ఆపేసుకుంటారండి. అప్పుడు దాకా మాట్లాడుకుంటారు, సైలెంట్ గా విందాము అని అనుకునేసరికల్లా ఇద్దరు మాటలు ఆపేసి చూసారా తలదించుకొని సైలెంట్ కూర్చున్నారు. ఇంకో పక్కన మా నాయనమ్మ అయితే రేపటి టిఫిన్ కోసం ఇడ్లీ వేయటానికి మినపప్పు అవి నానేసింది అనమాట. వాటిని పొట్టోలుస్తూ ఉంది. అలాగే ఊర్లో మా బజార్ నుంచి అటు ఇటు వెళ్లే వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఎంత వరకు ఉంటారు. ఇలాగ సిటీలో ఉండే వాళ్ళు ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే ఆ ఇంటి వాటికే ఆనందం అండి. కానీ ఊర్లో మేము మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఊర్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. అబ్బో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటారు. ఇంకా సాయంత్రం అవుతుంది కదా, ఇంటి వెనక్కి వెళ్ళి సన్సెట్ చూపిస్తాను రండి. మా ఊర్లో సన్సెట్ మా ఇంటి వెనక నుంచి చూసినంత మంచి వ్యూ ఇంకెక్కడా కనిపించదు అనమాట. మేము రీసెంట్ గా మారేడుమల్లి వెళ్ళాం కదా, అక్కడ ఎంత బాగా సన్ రైజ్ చూసామో ఇక్కడ మా ఊర్లో కూడా అంతే మంచిగా సన్సెట్ సన్ రైజ్ అంత మంచిగా కనిపిస్తుంది. చూసారా ఏదో ఫ్లాష్ లైట్ వేసినట్టు ఫేస్ మీద ఎంత బ్రైట్ లైట్ పడుతుందో. ఇంత మంచి లైటింగ్ లో ఫొటోస్ దిగితే ఇంకా చాలా బాగుంటుంది కదా. నాకు ఫొటోస్ తీసే వాళ్ళు ఎవరు లేక ఫొటోస్ దిగలేదు, కానీ లేదు అంటే మంచిగా 4-5 ఫొటోస్ దిగేదాన్ని. వెళ్ళిన తర్వాత మా నాన్న బాబాయ్ వీళ్ళైతే ఊర్లో వెళ్ళిపోతారు, ఇంకా అసలు కనిపించరు సాయంత్రం వరకు. వాళ్ళకి ఆకలేసినప్పుడు ఇంటికి వస్తారనమాట. మా అమ్మ పిన్ని మా నాన్నమ్మ అయితే రేపు ఏం వండుదాము ఇప్పుడు ఏం చేసుకుందాము వాళ్ళ ముచ్చట్లో మునిగిపోతారు. నేనైతే ఇట్లాగా ఫొటోస్ తీద్దు రండి అంటే ఒక్కరు కూడా రాలేదనమాట. ఇంకా అందుకే ఇట్లా వ్లాగ్ స్టార్ట్ చేసి వ్లాగ్ అయితే తీసేసాను. మా అమ్మ అయితే ఇక్కడ అన్నము పప్పు కూరలు అవి వండుతుంది. ఇట్లాగా ఉంటది అనమాట మా ఊర్లో మా నాన్నమ్మ వాళ్ళ వంటగది.
ఇది మట్టిల్లు అని చెప్పాను కదా, ఎక్కువ దుమ్ము పడుతూ ఉంటుందని మా నాయనమ్మ వాడని వస్తువుల మీద పాత గుడ్డలు అవన్నిటిని కప్పేస్తూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడే వాటిని తీసి శుభ్రం చేసి అట్లా పెడతది అనమాట. చూసారా, అన్నిటికీ కవర్లు గుడ్డలు కప్పేసింది. ఇంకా ఊర్లో మనం చూసాం కదా గుడి ప్రతిష్టకి ఆ ఊర్లోకి రావటం, ఎక్కడైతే ప్రతిష్ఠించబోతున్నారో మేము అక్కడికే వచ్చి ఇట్లా హోమాలు పూజలు ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి చూద్దామని వచ్చాము. కానీ లోపలికి రానిలేదు, హోమం జరిగే లోపలికి ఎలో చేయలేదన్నమాట. అంతా పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మేమైతే ఇట్లాగా బయట కూర్చొని కాసేపు అట్లా చూస్తూ ఉన్నాము. ఈ లోపు ఊర్లోకి వెళ్ళిన ట్రాక్టర్ ఏదైతే ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుందో అది మనకి ఇక్కడికి ఎక్కడైతే ప్రతిష్ఠిస్తున్నారో అక్కడికి వచ్చింది. మేము ఊరు లోపల ఉంటాము. ఊరి మొదటి బజార్ లో మనకి ఇట్లాగా ప్రతిష్ఠ అనేది జరగబోతుంది అనమాట. రేపటి వీడియోలో నేను చూపిస్తాను మీకు ఎక్కడ జరుగుతుంది అనేసి. ఇదిగోండి ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట. చిన్నగా మాకు ఆంజనేయ స్వామికి చుట్టూరు గోడలు కట్టి ఉంచారనమాట. అది ఓపెన్ గానే ఉండాలి అనే రూల్ తో ఇట్లాగా చుట్టూరు ఓపెన్ గానే ఉంటుంది. ఇక్కడ చూసారా పిల్లలు డాన్స్ వేయటము, డీజే పెట్టడం. ఇక్కడ కొంచెం సేపు డీజే పెట్టారు కానీ మిగతా అంతా కూడా మనకి దేవుడు పాటలు పెట్టి ఊరేగించారనమాట. డీజే కావాలని పిల్లలు పెట్టించుకొని ఇలా డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ కొంచెం సేపు ఇదంతా కూడా చూసుకొని, మా ఊర్లో పెద్దగా అంటూ ఏమీ దొరకవండి. ఏమైనా స్నాక్స్ బజ్జీలు ఇవ తినాలి అంటే మేము పక్క ఊరికి వెళ్ళాలి, ఈపూరు వెళ్ళాలి. నేను మొదట్లో చెప్పాను కదా, ఈపూరు మా పక్కన గ్రామం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి బజ్జీలు ఏమన్నా తిందాము అనుకుంటే ఆ రోజు ఆదివారం అవటంతో బజ్జీలు బేకరీస్ అలాంటివి ఏమీ లేవు. ఒక చోట మాత్రం నూడిల్స్ మంచూరియా ఇవి దొరుకుతుంటే మేమందరం కూడా ఇంకా అక్కడ కూర్చొని మంచూరియా అంతా కూడా మంచిగా తింటూ ఉన్నాము. ఎంత స్పైసీగా ఉంది అంటే చాలా రోజుల తర్వాత అంత ఘాటు తినటం ఆ రోజే. మంచూరియా నూడిల్స్ థమ్స్ అప్ ఇవన్నీ కూడా మంచిగా తినేసి ఇంటికైతే బయలుదేరాము. నానమ్మ తాతయ్య వాళ్ళ కోసం కూడా ఒకటి పార్సిల్ తీసుకొని వెళ్ళాము. వాళ్ళు ఇలాంటివి చాలా తక్కువ సార్లు తింటుంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టము. అందుకే ఒకటి వాళ్ళకు కూడా పార్సిల్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మా చెల్లి బర్త్డే, తను పెట్టుకోవడానికి గోరింటాకు కావాలి అంటే కోన్ తీసుకున్నాము. మా బాబాయ్ నీకు డిజైన్ పెడతా అని ఏదో వేసాడు అన్నమాట. రేపు పొద్దున భవాని యూట్యూబ్ లో పెట్టు, ఎంతగా వ్యూస్ ఒక 50 రాబోతే అప్పుడు 50 వ్యూస్ నువ్వు వేసిన ఈ బొమ్మకి. ఏం చేయాలి? ఇక్కడ చుక్క పెట్టానా? ఏం వద్దు బాబాయ్, దాన్ని అట్టగా నీ చాలు గాని స్వేచ్ఛగా ఉండే దాన్ని. ఈ మధ్యలో వద్దు, అది చిన్న పిల్లలే, దానికి ఇంకా ఏం ఫామ్ అవ్వాలి. ఇంకా బర్త్డే అని అనుకున్నాం కదా, ముందు రోజు మేము బేకరీస్ అక్కడ ఏమన్నా ఉంటాయేమో అని చూసాం కానీ ఏమీ లేకపోవటంతో అప్పటికప్పుడు కేక్ కట్ చేయడానికి మాకు వచ్చిన ఒక చిన్న ఐడియా, మ్యాంగో కట్ చేపిద్దాం ఏదైనా స్వీటే కదా అన్నట్లుగా ఇంకా మేము ఇక్కడ ఒక మామిడికాయని పెట్టి కట్ చేసి 12 కి మా చెల్లికి విష్ చేయడానికి ఇంతకన్నా గొప్పగా ఐడియా ఏమీ రాలేదు. ఇంకా అట్లాగే కేక్ కట్ చేసి అందరం విష్ చేసి బ్లెస్ చేసాము అక్షింతలు వేసి. ఇది కూడా ఒక చిన్న మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి 1 నిమిషం వీడియో అట్లా షూట్ చేసి పెట్టుకున్నాము, ఎప్పటికన్నా గుర్తుగా ఉంటుంది కదా అనేసి. మేము చక్కగా ఇంకా మామిడికి అదంతా కూడా పెట్టేసి ఇంకా పనుకునేసరికల్లా ముచ్చట్లు వేసుకొని ఆ నైట్ దాటిపోయింది అనమాట. తెల్లారైంది 1:15 అయింది. ఇంకా అప్పుడు పనుకొని తెల్లారే లేచి వెంటనే రెడీ అయిపోయాము. ఎందుకంటే రేపు రోజున మనకి గుడి ప్రతిష్ట 7:30 లోపే జరుగుతుంది అని ముందు రోజే అనౌన్స్ చేసి చెప్పారు. ఇంకా అందుకే పొద్దున్నే 5ంటికే లేచిపోయి మేమంతా ఇక్కడ చక్కగా రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. గుడి అంటే గుడి కాదండి, ఎక్కడైతే మనకి ప్రతిష్ఠించబోతున్నారో అక్కడికే వెళ్తున్నాము. ఇంకందరం చక్కగా రెడీ అయ్యాం కదా, ఫొటోస్ అది దిగటానికి కూడా వీళ్ళు 1 నిమిషం టైం ఇవ్వలేదు మా నాన్న వాళ్ళు. ఇంకా వెంటనే రెడీ అయిపోయి మేమైతే గబగబా కార్ ఎక్కేసి గుడి ప్రతిష్ఠకి అయితే వెళ్ళాము. అప్పుడే జస్ట్ ఇంకొంచెం ఒక 5 నిమిషాలు లేట్ అయినా కానీ మేము వచ్చిన దానికి వేస్ట్ అయిపోయేది. మేము వెళ్ళగానే అక్కడంతా కూడా స్టార్ట్ చేశారనమాట. చూసారా, ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇట్లాగా కర్రలకి కట్టేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూడా ఎంత బాగా జరిగిందోనండి. మేము
ఇట్లాగా నవధాన్యాలు అవన్నీ వేస్తాం కదా, నవధాన్యాలు వేయగానే ఇంకా మనకి మొదలు పెట్టేశారనమాట. ఇంకొంచెం లేట్ వెళ్ళుంటే ఇది అందుకునే వాళ్ళం కాదు. గుడి ప్రతిష్ఠ కూడా చాలా మంచిగా జరిగింది. ఇదిగోండి మీకు కుడివైపు ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మెయిన్ హైవే రోడ్ అన్నమాట. ఎడం వైపు మా ఊరు వెళ్లే రోడ్, అందుకే మధ్యలో ఇట్లాగా మనకి కట్టారు. మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూనే ఉంటుంది. ఒక చిన్న ఆర్చ్ లాగా కట్టేసి, ఒక చిన్న గుడిలాగా అనుకోండి కట్టేసి, ఇంకా తర్వాత మనకి పక్కన రోడ్డు ఉంటుంది అనమాట. 4 అడుగుల హైట్ లో ఉంటుంది. కొంచెం 2 మెట్లు అవి కట్టేసి ఇట్లా పైన మొత్తం కూడా పెట్టారనమాట. చూడటానికి చాలా బాగుంది. ఈ రోజు కొంచెం ఎండ కూడా లేదు, కొంచెం చల్లగానే ఉంది. అందుకే ఇంతమంది జనంలో చాలా మంచిగా గుడి ప్రతిష్ఠ అనేది జరిగింది. గుడి ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత పైన కలశంని కూడా ఏర్పాటు చేస్తారు. అది పెట్టిన తర్వాత పైనుంచి ఇట్లాగా చాక్లెట్లు అవన్నీ కూడా ఇసిరేశారు. కొందరు ఊర్లో అయితే కుడుములు, కొందరి ఊర్లో అయితే పూర్ణాలు, కొందరు అయితే స్వీట్స్ అలాగా పంచుతూ ఉంటారు. అలాగే మా ఊర్లో అయితే చాక్లెట్లు విసిరేశారు. వాటన్నిటిని తీసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం అక్కడ అన్నదానం జరిగితే అక్కడే తినేసి ఈవినింగ్ మా చెల్లి బెంగళూరు వెళ్ళిపోతుంది. సో అందుకే కేక్ కట్ చేసి ఇంకా తర్వాత తను బెంగళూరు అయితే వెళ్ళిపోయింది. తను జాబ్ చేస్తుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే బుక్ చేసుకుందనమాట. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంతవరకైతే మా ఊర్లో జరిగే ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్టని నేను స్వీట్ మెమరీగా ఇలా షూట్ చేసుకొని దాచుకున్నాను, మీతో కూడా షేర్ చేశాను. మీకు కనుక ఈ 10-15 నిమిషాల వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై.